ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా డేస్ తర్వాత మనకి జిఎస్టీ ప్రభుత్వ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో మనకి 10th వాళ్ళకి, ఇంటర్, డిగ్రీ వాళ్ళందరికీ కూడా ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎటువంటి రాత పరీక్ష లేకుండానే మీకు డైరెక్ట్గా సెలెక్షన్ చేసి పర్మనెంట్ జాబ్స్ అయితే ఇస్తున్నారు. ట్యాక్స్ అసిస్టెంట్లు, స్టెనోగ్రాఫర్స్, గ్రేడ్ 2 అంటే క్లర్క్ లెవెల్ జాబ్స్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవాల్దార్, ఈ విధంగా ఈ యొక్క జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. 7th జనవరి లోపు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాలి. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం అవుతుంది. చాలా రేర్ నోటిఫికేషన్ అనమాట. జిఎస్టీ ప్రభుత్వ ఆఫీసులో జాబ్స్ అనేవి ఎక్కువగా పడవు. ప్రజెంట్ మనకి ఆపర్చునిటీ వచ్చింది. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే అడుగుతున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. అట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తున్నటువంటి ఒక ప్రభుత్వ జిఎస్టీ ఆఫీసులో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఒక అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి ఒక జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. మన ఛానల్లో కేవలం ఓన్లీ అఫీషియల్ అప్డేట్స్ని మాత్రమే మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ వచ్చింది, రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే డెఫినెట్గా లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, విద్యా అర్హత మినిమం మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క ఎంటీఎస్ ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి ఇదే నోటిఫికేషన్లో హవాల్దార్ అని చెప్పేసి ఉద్యోగాలు ఉన్నాయి కదా, సో వీటికి కూడా క్వాలిఫికేషన్ జస్ట్ 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకి స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2 అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి. సో వీటికి వచ్చేసి మీరు ఏ విభాగంలో అయినా ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. హవాల్దార్ పోస్టులకి ఏంటి అంటే మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. ఆ డీటెయిల్స్ని కూడా మీకు ఫర్దర్గా చెప్తాను. అండ్ నెక్స్ట్ మనకి ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మీరు ఏ డిగ్రీ పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది పెడతారు ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకి. అయితే జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్లో ఎటువంటి రాత పరీక్ష లేకుండానే మీకు సెలక్షన్ చేస్తున్నామని చెప్పేసి నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో మీరు ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఇక్కడ మనకి పోస్టుల వారిగా వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ట్యాక్స్ అసిస్టెంట్కి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2, అలాగే హవాల్దార్, మల్టీ టాస్కింగ్కి సంబంధించి కూడా సింగిల్ డిజిట్ వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగింది. ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకి లెవెల్ 4th ప్రకారం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 55 నుంచి 60,000 మధ్యలో స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2కి సంబంధించి కూడా సేమ్ సాలరీ. హవాల్దార్ పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఏమో దాదాపుగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 35,000కి పైగానే సాలరీ అనేది ఉంటుందన్నమాట. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే January 1, 2025 కల్లా సో ఇక్కడ ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2 పోస్టులకి అప్లై చేయాలంటే మినిమం 18 నుంచి 27 years ఆఫ్ ఏజ్ ఉండాలి. అన్ని పోస్టులకి సంబంధించి ఒకే విధంగా మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు కూడా ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఆ డీటెయిల్స్ని కూడా చూద్దాము. సో సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి ఏంటి అంటే మీకు ట్రయల్ టెస్ట్ అనేది పెడతారు. స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2 పోస్టులకి, ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు కూడా, హవాల్దార్ అన్ని పోస్టులు కూడా ట్రయల్ టెస్ట్ పెడతారు. దాంతోపాటుగా మీకు ఇక్కడ హవాల్దార్ పోస్టులకి ఏంటంటే అబ్బాయిలు వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్స్లో భాగంగా
157.5 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. హైట్ చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి మీకు 5 సెంటీమీటర్స్ హైట్ విషయంలో రిలాక్సేషన్ అది ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. మీకు ఫిజికల్ టెస్ట్ అనేది పెడతారు. హవాల్దార్ పోస్టులకి మాత్రమే. వాకింగ్ ఉంటుంది 1600 మీటర్స్ని 15 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. సైక్లింగ్ 8 కిలోమీటర్స్ని 30 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అమ్మాయిలకు వచ్చేసి హైట్ 152 సెంటీమీటర్స్, వెయిట్ 48 కేజీస్. హైట్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఎస్టీ వాళ్ళకి మీకు 2.5 సెంటీమీటర్స్ హైట్ విషయంలో, అలాగే వెయిట్ విషయంలో 2 కేజీస్ రిలాక్సేషన్ అది ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారనమాట. వాకింగ్ వచ్చేసి అమ్మాయిలకి 1 కిలోమీటర్ 20 మినిట్స్లో, సైక్లింగ్ 3 కిలోమీటర్స్ 25 మినిట్స్లో. ఇది ఓన్లీ హవాల్దార్ పోస్టులకి మాత్రమే ఉంటుంది, మిగతా పోస్టులకి అయితే ఉండదన్నమాట. అయితే జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ రెవెన్యూ శాఖకి సంబంధించినటువంటి జిఎస్టీ ఆఫీసులో ఎటువంటి రాత పరీక్ష లేకుండానే మీకు సెలక్షన్ జరుగుతుంది అని చెప్పేసి మనకి ఏ విధంగా సెలక్షన్ చేస్తున్నారంటే, స్పోర్ట్స్కి సంబంధించి మీకు ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో దాన్ని పరిగణలోకి తీసుకుని మీకు ట్రయల్ టెస్ట్ పెట్టేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలక్షన్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మనకి ఏ స్పోర్ట్స్ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయంటే టోటల్గా మనకి 20 వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఆ 20 వేకెన్సీస్ని ఇక్కడ మనకి ఇచ్చినటువంటి స్పోర్ట్స్ డిసిప్లిన్లో వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. మెన్ అండ్ ఉమెన్కి సపరేట్గా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. వాలీబాల్ మెన్, ఫుట్బాల్ మెన్, హాకీ మెన్, క్రికెట్ మెన్, కబడ్డీ మెన్, అథ్లెటిక్స్ మెన్ అండ్ ఉమెన్, స్విమ్మింగ్ మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి ఇక్కడ విభాగాల్లో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీకు సంబంధిత విభాగాల్లో ఎవరికైతే స్పోర్ట్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. స్పోర్ట్స్కి సంబంధించి మీకు సర్టిఫికేట్ అనేది ఉన్నట్లయితే మీకు ఇక్కడ పర్మనెంట్ జాబ్ అనేది పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష కూడా ఉండదు, జస్ట్ అప్లికేషన్ పెట్టాలి. షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే మీకు ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మీకు పిలవడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ జాబ్స్కి సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డేట్స్ని కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. ఆన్లైన్ విధానంలోనే మనము ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవాలి. సో మీకు సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ గురించి వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో, డెఫినెట్గా నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ December 8 నుంచి అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. సో లాస్ట్ డేట్ January 7 వరకు కూడా మీరు ఇక జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు మీరు ఆ డాక్యుమెంట్స్ అనేవి అటెస్టేషన్ చేసేసుకొని మీరు గెజిటెడ్ ఆఫీసర్ తోటి డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, క్యాస్ట్, 10th మెమో, ఇవన్నీ కూడా స్పోర్ట్స్ గేమ్స్కి సంబంధించి సర్టిఫికేట్ మనకి పారాగ్రాఫ్ 7లో అయితే ఇచ్చారు. ఆ పారాగ్రాఫ్ 7లో ఇక్కడ మీరు అక్కడ చూడండి, మనకి ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో అవన్నీ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకొని ఈ డాక్యుమెంట్స్ని కూడా గెజిటెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ చేసేసుకొని మీరు చక్కగా దానికి సంబంధించి అప్లోడ్ అనేది చేయాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు. మీకు ఇనీషియల్ పోస్టింగ్ వచ్చేసి పుదుచ్చేరిలో ఉంటుంది. తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా వాడికి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు, జస్ట్ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి బేసిక్ స్టెప్స్ అయితే చూపిస్తాను చూడండి. లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు లాగిన్ అయ్యి జాబ్స్కి సంబంధించి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత మీరు మిగతా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసేసి జాబ్స్కి అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. చాలా మంచి ఆపర్చునిటీ. ఒక రెవెన్యూ శాఖకి సంబంధించి జిఎస్టీ ఆఫీసులో పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్, ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.